ఇంకెవరు రాలేదండి మహేష్ 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 హలో మహేష్ సార్ ఇంకెవరు రాలేదేంటి సార్ ఎవరు రాలేదండి అంటున్నా వస్తా సార్ జాయిన్ అవుతారు సార్ మనం ఏం చెప్పుకుంటున్నాం మనం ఏ చాప్టర్ చెప్పుకుంటున్నాం హలో హలో జాహ్నవి వచ్చారు జాహ్నవి జాహ్నవి అమ్మా జాహ్నవి నా స్క్రీన్ కనబడుతుందా మహేష్ మహేష్ కనబడుతుందా కనబడుతుంది సార్ జాహ్నవి జాహ్నవి సార్ ఎంతవరకు చెప్పండి నేను ఎంతవరకు చెప్పానమ్మా ఇది ఒకసారి సార్ నోట్స్ చూస్తా చిట్టాబద్దులు కానీ చెప్పాలనుకుంటా సాధారణ అవును సార్ చిట్టాబద్దులు చిట్టాబద్దులు చెప్పేశారు కొద్దిగా చెప్పాను కొద్దిగా పుస్తకాల్లో ఆవర్జ ఖాతాల నమూనా చెప్పాలి సరే చూడండి ఇప్పుడు చిట్టాబద్దులు మళ్ళీ ఒకసారి చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ జాగ్రత్తగా సార్ మా తాతయ్య వచ్చారు సార్ ఆ 10 లో వస్తాను సార్ ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు 5 minutes సార్ వాటర్ ఇచ్చేసా సరే నేను చిట్టాబద్దులు చెప్తాను వెళ్ళరా చూడండి కన్సైనార్ పుస్తకాలలో నమూనా చిట్టాబద్దులు కన్సైనార్ పుస్తకాలలో నమూనా చిట్టాబద్దులు ఇప్పుడు కన్సైనార్ మనకి ఖాతాలు ఉన్నాయి మనకి 3 రకాలైనటువంటి ఖాతాలు ఉన్నాయి కన్సైనార్ పుస్తకాల్లో మనం వేయాల్సిన ఖాతాలు ఏంటంటే 3 ఖాతాలు చూడండి కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు అని చెప్పి మనం ఎన్ని ఖాతాలు వేస్తామంటే నమూనా ఆవర్జ ఖాతాలు ఇట్లా నమూనా మొదటిది ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా వేయాలి ఫస్ట్ కన్సైన్మెంట్ ఖాతా వేయాలి రెండో ఖాతా ఏంటంటే కన్సైనీ ఖాతా వేయాలి మూడోది ఏంటంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా వేయాలి ఈ 3 ఖాతాలు దేని ఆధారంగా వేస్తామంటే మనకి లెక్కలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చిట్టాబద్దులు రాస్తాం లెక్కలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చిట్టాబద్దులు రాస్తాం ఆ చిట్టాబద్దులు ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తామంటే ఖాతాలు వేయాలి ఫస్ట్ మనకి సహజంగా ఏంటంటే కన్సైనార్ పుస్తకాల్లో చిట్టాబద్దులు నమూనా చిట్టాబద్దులు అందులో మొదటిది ఏంటంటే కన్సైన్మెంట్ మీద సరుకు పంపాం చిట్టాబద్దు ఏంటి కన్సైన్మెంట్ వెన్ ద గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటాం కన్సైన్మెంట్ మీద సరుకు పంపినప్పుడు కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా కన్సైన్మెంట్ ఖాతా అనేదేమో నామమాత్రపు ఖాతా కన్సైనీ ఖాతా అనేదేమో వ్యక్తిగత ఖాతా కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా అనేదేమో వాస్తవిక ఖాతా ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి కన్సైన్మెంట్ ఖాతా ఏమో నామమాత్రపు ఖాతా తర్వాత కన్సైనీ ఖాతా ఏమో వ్యక్తిగత ఖాతా కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఏమో వాస్తవిక ఖాతా ఫస్ట్ కన్సైన్మెంట్ ఖాతా అనేదేమో నామమాత్రపు ఖాతా సూత్రం ఏంటి వ్యయాలు నష్టాలు డెబిట్ చేయాలి ఆదాయాలు లాభాలు క్రెడిట్ చేయాలి ఏవైతే మనకు సరుకులు పంపించామో ఖర్చులు ఏమైనా చెల్లించామో అవన్నీ కూడా డెబిట్ చేయాలి కన్సైన్మెంట్ ఖాతాకి మొదటిది నెంబర్ 1 కన్సైన్మెంట్పై సరుకు పంపినప్పుడు చిట్టాబద్దు ఏంటి కన్సైన్మెంట్ మీద సరుకు పంపినప్పుడు కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా మొదటి చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్పై సరుకు పంపినప్పుడు కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా మన ఈ చిట్టాబద్దులో కన్సైన్మెంట్ ఖాతాని ఏం చేసాం హలో హర్ష 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 హలో హర్ష 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 సరే యామిని 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 ఫస్ట్ నిన్న చిట్టాబద్దులు చెప్పాం కన్సైన్మెంట్ మీద సరుకు పంపినప్పుడు చిట్టాబద్దు ఏమనుకున్నాం కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా అనుకున్నాం ఏమనుకున్నాం కన్సైన్మెంట్ ఖాతా డేటా కన్సైన్మెంట్ ఖాతా అనేది ఏ ఖాతా అనుకున్నాం కన్సైన్మెంట్ ఖాతా 3 ఖాతాలు ఉంటాయి మనకి వ్యక్తిగత ఖాతా వాస్తవిక ఖాతా నామమాత్రపు ఖాతా కన్సైన్మెంట్ ఖాతా అనేది ఏ ఖాతా ఏ వర్గంలోకి వస్తుంది కన్సైన్మెంట్ ఖాతా అనేది ఏ వర్గంలోకి వస్తుంది నేను చెప్పానమ్మా నామమాత్రపు ఖాతా
కన్సైన్మెంట్ ఖాతా అనేది నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా సూత్రం ఏంటి? వ్యయాలు నష్టాలు డెబిట్ చేయాలి, ఆదాయాలు లాభాలు క్రెడిట్ చేయాలి. ఫస్ట్ కన్సైన్మెంట్ మీద సరుకు పంపాం. చిట్టాబద్ది ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా చూడండి, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైనీకి సరుకు పంపినప్పుడు మనం రాయవలసిన పద్దు మనం ఎవరి పుస్తకాల్లో రాస్తున్నామంటే ఫస్ట్ కన్సైనార్ పుస్తకాల్లో చిట్టాబద్దులు రాయాలి, ఆవర్జా ఖాతాలు వేయాలి. ఆ తర్వాత కన్సైనీ పుస్తకాల్లో చిట్టాబద్దులు రాయాలి, ఆవర్జా ఖాతాలు వేయాలి. అప్పుడు ఇద్దరి పుస్తకాలలో చిట్టాబద్దులు ఖాతాలు ముగిసినట్టు. మనకి ఎగ్జామ్లో ఏది చేయమంటే అదే చేయాలి. ఒక్కొక్కసారి కన్సైనార్ పుస్తకాల్లో మాత్రమే చిట్టాబద్దులు అంటాడు, లేదా కన్సైనార్ పుస్తకాల్లో మాత్రమే ఆవర్జా ఖాతాలు చూపమంటాడు. ఏది అడిగితే మనం అదే చేయాలి, కానీ మిగతా దానికి మనం వెళ్ళకూడదు. మన కన్సైనార్ పుస్తకాల్లో చిట్టాబద్దులు ఆవర్జా చూపమంటే కన్సైనీ పుస్తకాల్లో చిట్టాబద్దులు ఆవర్జా రాయటం అనేది టైం వేస్ట్, దాని జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ ముందు మన కన్సైనార్ పుస్తకాలలో చిట్టాబద్దులు ఏముంటాయి? ఫస్ట్ కన్సైన్మెంట్ మీద సరుకు పంపాడు. కన్సైన్మెంట్ మీద సరుకు పంపినప్పుడు కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. మొదటి చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్ మీద సరుకు పంపినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా కన్సైనార్ పుస్తకాల్లో చెప్పుకుంటున్నాం. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. నేరేషన్ కన్సైన్మెంట్ మీద సరుకు పంపినందున. తర్వాత రెండో ఎంట్రీ కన్సైనారు ఖర్చులు చెల్లించినప్పుడు కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. మనం కన్సైనార్ పుస్తకాల్లో ఖాతాలు వేస్తున్నాం కాబట్టి కన్సైనార్ ఖర్చులు చెల్లిస్తే వాడి పేరు రాయకూడదు, టు నగదు ఖాతా అని రాస్తాం. కన్సైన్మెంట్ మీద ఏమైనా ఖర్చులు చెల్లించినట్లయితే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. కన్సైనార్ ఖర్చులు చెల్లించినందున. నెక్స్ట్ మూడోది ఏంటంటే కన్సైన్మెంట్ పై కన్సైనీ ఖర్చులు చెల్లిస్తే. ఇంతకుముందేమో రెండో చిట్టాబద్దు కన్సైనార్ పెట్టిన ఖర్చులు ఇవి, కన్సైన్మెంట్ మీద కన్సైనార్ పెట్టినటువంటి ఖర్చులు అవి. ఇదేంటంటే కన్సైన్మెంట్ మీద కన్సైనీ అంటే ఎవరు? సరుకు కన్సైనార్ పంపినటువంటి సరుకును స్వీకరించే వ్యక్తి. వ్యక్తిని అనిపిస్తామంటూ కన్సైనీ అంటాం. కన్సైనీ ఖర్చులు పెట్టినప్పుడు ఆ కన్సైన్మెంట్ ఖాతాకు డెబిట్ చేయాలి. ఎవరు ఖర్చు పెట్టినా సరే కన్సైన్మెంట్ ఖాతా అనేది నామమాత్రపు ఖాతా కాబట్టి వ్యయాలు నష్టాలు డెబిట్ చేస్తాం, ఆదాయాలు లాభాలు క్రెడిట్ చేస్తాం. కన్సైనార్ ఖర్చులు పెట్టినా డెబిట్ చేస్తాం, కన్సైనీ ఖర్చులు పెట్టినా కూడా డెబిట్ చేస్తాం. కన్సైనార్ పెడితేనేమో టు నగదు ఖాతా అని రాస్తాం, కన్సైనీ పెడితేనేమో కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. మూడో ఎంట్రీ కన్సైనీ ఖర్చులు చెల్లించినందున. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే కన్సైనీ నుంచి అడ్వాన్స్ వచ్చినప్పుడు, అడ్వాన్స్ అనేది నగదు రూపంలో రావచ్చు, చెక్కు రూపంలో రావచ్చు, లేదా వసూలు బిల్లు రూపంలో కూడా రావచ్చు. నగదు రూపంలో రావచ్చు, చెక్కు రూపంలో రావచ్చు, వసూలు బిల్లుల రూపంలో కూడా రావచ్చు. కాబట్టి నగదు మనకు వచ్చినప్పుడు ఏమైనా రాస్తామంటే నగదు వస్తే నగదు ఖాతా డెటార్ అంటాం, చెక్ వస్తే బ్యాంక్ ఖాతా డెటార్ అంటాం. బిల్లు వచ్చిందనుకోండి వసూలు బిల్లు ఖాతా డెటార్ టు కన్సైన్. ఏదొస్తే అది రాసి టు కన్సైన్ ఖాతా అని రాస్తాం, కన్సైనీ ఖాతా అని రాస్తాం. నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా ఆర్ వసూలు బిల్లు ఈ మూడిట్లో ఏదొస్తే దాని ఖాతాని డెబిట్ చేసి ఆ ఖాతాని డెబిట్ చేసి టు కన్సైనీ ఖాతా. నగదు వచ్చిందనుకోండి నగదు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా. డ్రాఫ్ట్ కానీ చెక్కు కానీ వచ్చిందనుకోండి బ్యాంక్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా. వసూలు బిల్లు వచ్చిందనుకోండి వసూలు బిల్లు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా. అడ్వాన్స్గా నగదు ఆర్ బ్యాంక్ ఆర్ బిల్లు వచ్చినందున. తర్వాత ఐదోది ఏంటంటే కన్సైనీ నుంచి మనకి అడ్వాన్స్గా బిల్లు వచ్చింది. ఈ వచ్చినటువంటి ఈ బిల్లుని మనం ఏం చేస్తున్నామంటే కన్సైనీ నుంచి అడ్వాన్స్గా వచ్చినటువంటి బిల్లును మనం ఏం చేస్తున్నామంటే డిస్కౌంట్ చేస్తున్నాం, బ్యాంకులో డిస్కౌంట్ చేస్తాం. డిస్కౌంట్ చేసుకోవడము అంటే బిల్లుని బ్యాంకుకి అమ్మేయటం అని అర్థం. డిస్కౌంట్ చేసుకోవడం అంటే బిల్లుని బ్యాంకుకి అమ్మివేయటం అని అర్థం. డిస్కౌంట్ చేసుకోవడం అంటే బిల్లుని మనం బ్యాంకుకి అమ్మేయటము అని అర్థం. అమ్మేస్తే మనకేమొస్తుంది? నగదు వస్తుంది, బ్యాంక్ ఖాతా డెటార్. తర్వాత మనం ఒక 1000 రూపాయల బిల్లు ఉంది, దాన్ని 950 రూపాయలకి డిస్కౌంట్ చేసుకుంటున్నాం అనుకోండి. అంటే డిస్కౌంట్ మనకు 950 రూపాయలు ఇస్తాడు, బ్యాంకు వాడు 50 రూపాయలు తీసేసుకుంటాడు. ఆ డిస్కౌంట్ అనేది మనకు నష్టం కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. బ్యాంక్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా అని రాయాలి. చిట్టాబద్ది ఏంటంటే బిల్లుని డిస్కౌంట్ చేసుకున్నప్పుడు బ్యాంక్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా. బీయింగ్ ద బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ ఎట్ ద బ్యాంక్, బిల్లును బ్యాంక్ వద్ద డిస్కౌంట్ చేసినందున. నెక్స్ట్ ఏంటంటే 6 కన్సైనీ సరుకు అమ్మినప్పుడు. కన్సైనీ సరుకు అమ్మాడు, సరుకు అమ్మితే కన్సైనీ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. చిట్టాబద్ది ఏంటంటే కన్సైనీ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. కన్సైనీ సరుకును అమ్మినందున, కన్సైనీ ఖాతా డెటార్
టు కన్సైన్మెంట్ ఖాతా కన్సైని సరుకును అమ్మినందున అని రాస్తాం, కన్సైని సరుకు అమ్మినప్పుడు. నెక్స్ట్ సరుకు అమ్మినప్పుడు కన్సైనికి ఏం చేస్తామంటే అమ్మినందుకు గాను కొంత కమిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కమిషన్ ఏమవుతుందంటే కన్సైనర్కి ఖర్చు అవుతుంది. అందుకని ఆ మొత్తాన్ని కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ చేస్తాం. చూడండి, అమ్మకాలపై కన్సైనీకి కమిషన్ చెల్లిస్తే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా అని చెప్పి మనం కన్సైనీకి కమిషన్ ఇచ్చినందున ఏ శాతం ప్రకారం అయితే అంగీకరించినటువంటి శాతం ఎంత అయితే ఉందో ఆ శాతం ప్రకారం మనం అతనికి కమిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ 8వ చిట్టాబద్దు. 8వ చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ, బ్రాకెట్లో ఏమనిపిస్తే పెట్టామంటే ముగింపు సరుకు అంటాం, స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ లేదా కన్సైన్మెంట్ సరుకు నిల్వ. అంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటే ఏంటి, కన్సైనీకి సరుకు పంపినప్పుడు కన్సైనీ వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోయినటువంటి సరుకుని మనం ఏమనిపిస్తామంటే ముగింపు సరుకు అంటాం. కన్సైనీకి అమ్మకం నిమిత్తం సరుకు పంపినప్పుడు అతని వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోయి ఉన్నటువంటి సరుకుని ఏమనిపిస్తామంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ, వాడుక భాషలో ఏమంటామంటే ముగింపు సరుకు అంటాం. ఆ ముగింపు సరుకుని మనం విలువ కట్టాలి. దానికి ఒక సూత్రం కూడా చెప్పాం, కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా ఈజ్ ఈక్వల్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ప్లస్ కన్సైనర్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. కన్సైన్మెంట్ సరుకు నిల్వను విలువ కట్టడానికి మామూలు ధర, ఇన్వాయిస్ ధర కాకుండా మామూలు ధర ప్రకారం పంపినప్పుడు మిగిలిపోయిన కన్సైనీ వద్ద మిగిలిపోయినటువంటి సరుకుని మనం ఎలా విలువ కట్టాలి అంటే అందుకు సూత్రం కూడా చెప్పాం. కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు ఈజ్ ఈక్వల్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ప్లస్ కన్సైనర్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. ఆ సూత్రం వేస్తే మనకి ముగింపు సరుకు లేదా కన్సైన్మెంట్ సరుకు నిల్వ విలువ వస్తుంది. దానికి చిట్టాబద్దు ఏం రాస్తామంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా డెటార్, కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా, కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా ముగింపు సరుకు విలువను లెక్కించినందున, ముగింపు సరుకు విలువను లెక్కించినందున. నెక్స్ట్ 9, కన్సైన్మెంట్పై పంపిన సరుకులోని లోడింగ్ను సర్దుబాటు చేయటానికి. కన్సైన్మెంట్ ఒక్కొక్కసారి లోడింగ్ అంటే ఏమనుకున్నాం, ఇన్వాయిస్ ధరకు అసలు ధరకు మధ్య ఉండేటువంటి వ్యత్యాసం. లోడింగ్ అంటే ఇన్వాయిస్ ధరకు అసలు ధరకు మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని ఏమనిపిస్తామంటే లోడింగ్ అంటాం. ఈ ఇన్వాయిస్ ధర ఒక్కొక్కసారి సరుకు యొక్క అసలు విలువ కన్సైనీకి తెలియకుండా ఉండడానికి కన్సైనర్ ఏం చేస్తాడంటే సరుకు యొక్క అసలు ఖరీదు మీద కొంత అదనపు విలువను కలిపి కన్సైనీకి పంపడం జరుగుతుంది. ఇలా అదనపు విలువ కలిపి పంపేటువంటి ధరను ఏమనిపిస్తామంటే ఇన్వాయిస్ ధర అంటాం. ఈ ఇన్వాయిస్ ధర మరి మనకి ఎంత కలిపాడో తెలియాలంటే ఈ అదనంగా కలిపిన మొత్తాన్ని ఏమనిపిస్తామంటే లోడింగ్ అంటాం. లోడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ధర మైనస్ కొన్న ధర, ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు లోడింగ్. ఆ లోడింగ్ ఎంత ఉందో దానిని సర్దుబాటు చేయాలి. లోడింగ్ మనం లోడింగ్ ఎంత అయితే కలిపామో ఆ కలిపి కన్సైన్మెంట్ మీద పంపినప్పుడేమో డెబిట్ చేస్తాం. ఆ ఎక్సెస్ ఎంత అయితే కలిపామో దాన్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. కన్సైన్మెంట్పై పంపిన సరుకులోని లోడింగ్ను సర్దుబాటు చేయడానికి, కన్సైన్మెంట్పై పంపిన సరుకులోని లోడింగ్ను సర్దుబాటు చేయడానికి కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. ఈరోజు మొదటి చిట్టాబద్దు చూడండి, కన్సైన్మెంట్ మీద సరుకు పంపించాం, అప్పుడేం రాసాం కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. ఇప్పుడు ఇందులో అదనంగా ఉన్న విలువను మనం సర్దుబాటు చేయాలి. అదనపు విలువను లోడింగ్ను సర్దుబాటు చేయాలంటే ఈ 1వ చిట్టాబద్దుని తిరిగి రాయాలి. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా 1వ పద్దుని తిరగరాసినట్లయితే అదనంగా మనం ఎంతైతే కలిపామో ఆ లోడింగ్ విలువని సర్దుబాటు చేయడానికి చిట్టాబద్దులు రాసినట్టు అవుతుంది. కన్సైన్మెంట్పై పంపిన సరుకులోని లోడింగ్ను సర్దుబాటు చేయడానికి కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా పంపిన సరుకులో ఉన్న అదనపు విలువను సర్దుబాటు చేయడానికి. నెక్స్ట్ కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వును లెక్కించడానికి. కన్సైన్మెంట్ మీద ఈ సరుకు నిల్వ రిజర్వ్ అనేది ఇన్వాయిస్ ధర ప్రకారం సరుకు పంపినప్పుడు మాత్రమే వస్తుంది. అదే మామూలు కొన్న ఖరీదు ప్రకారం సరుకు పంపినట్లయితే లోడింగు ఉండదు, తర్వాత రిజర్వ్ కూడా ఉండదు.
ఇన్వాయిస్ ధర ప్రకారం సరుకు పంపినప్పుడు అది కన్సైనీ వద్ద అమ్మకం కాకుండా ఏమైనా సరుకు మిగిలిపోయినట్లయితే ఆ మిగిలిపోయినటువంటి సరుకులో ఉండేటువంటి అదనపు విలువను సర్దుబాటు చేయడానికి ఏమొస్తుందంటే మనకి రిజర్వ్ అనేది వస్తుంది. అదేవిధంగా కన్సైనర్ పంపినటువంటి సరుకు అసలు ఖరీదు కంటే ఎంత ఎక్కువ అదనపు విలువను కలిపాడో దానిని ఏం చేస్తామంటే క్రెడిట్ చేస్తాం. ఈ ముగింపు సరుకులో అదనంగా ఉన్న విలువను సర్దుబాటు చేయాలంటే దాన్ని ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం. కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వును లెక్కించుట. కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వును లెక్కించుట. కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వును లెక్కించుట. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా ముగింపు సరుకులోని అదనపు విలువను సర్దుబాటు చేయడానికి. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ ఈ చిట్టాబద్దులో కన్సైన్మెంట్ ఖాతాని డెబిట్ చేశాం కాబట్టి ఆ కన్సైన్మెంట్ సరుకు నిల్వను ఎప్పుడూ కూడా కన్సైన్మెంట్ ఖాతాకు డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా ముగింపు సరుకులోని అదనపు విలువను సర్దుబాటు చేయడానికి. నెక్స్ట్ 11వ చిట్టాబద్దు అసాధారణ నష్టాన్ని లెక్కించినప్పుడు. నిన్న చెప్పుకున్నాం సాధారణ నష్టము అసాధారణ నష్టం అని చెప్పి 2 రకాలుగా చెప్పుకున్నాం. సాధారణ నష్టము అంటే ఏంటంటే సాధారణ నష్టము సరుకుకు ఉండేటువంటి సహజ సిద్ధమైన లేదా స్వతః సిద్ధమైనటువంటి గుణాల వల్ల సరుకు యొక్క విలువలో తగ్గుదల ఏర్పడినట్లయితే దాన్ని ఏమనిపిస్తామంటే దానిని సాధారణ నష్టం అంటాం. అంటే బొగ్గు కానీ సిమెంటు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు నుసు రూపంలో కారిపోవడం, తర్వాత ఆయిల్ని మనం పేపాల రూపంలో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు లీక్ కావటం, పెట్రోల్ని ఎండలో పెట్టినప్పుడు కొంత పరిమాణం ఆవిరైపోవటం, ఇట్లాంటి లక్షణాలు ఏమనిపిస్తూ ఉంటే సాధారణ నష్టం అంటాం. ఈ సాధారణ నష్టాన్ని ప్రత్యేకంగా లెక్కించాల్సినటువంటి అవసరం అనేది లేదు. సాధారణ నష్టాన్ని ప్రత్యేకంగా లెక్కించాల్సినటువంటి అవసరం అనేది లేదు. బట్ అసాధారణ నష్టాన్ని అబ్నార్మల్ లాస్ ఏదైతే ఉందో దానిని మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రత్యేకంగా లెక్కించాలి. అబ్నార్మల్ లాస్ అసాధారణ నష్టాన్ని మనం తప్పనిసరిగా లెక్కించాలి. ఈ అసాధారణ నష్టాన్ని కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ చేస్తాం. చూడండి, ఈ అసాధారణ నష్టాన్ని లెక్కించినప్పుడు చిట్టాబద్దు ఏమైనా రాసామంటే అసాధారణ నష్టం ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. అంటే కన్సైన్మెంట్ ఖాతాలో బై అసాధారణ నష్టం ఖాతా క్రెడిట్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఈ అసాధారణ నష్టాన్ని మనం ఒక్కొక్కసారి బీమా చేయొచ్చు. సరుకు నష్టం జరుగుతుందని సరుకుకి నష్టం జరుగుతుందని చెప్పి ముందుగానే మనం భావించి అటువంటప్పుడు ఆ సరుకుకి నష్టం జరిగినట్లయితే మనం కొంతమేరకు నష్టపరిహారాన్ని పొందడానికి ఆ సరుకుని బీమా చేయటం అనేది జరుగుతుంది. అది మొదటి చిట్టాబద్దు అంటే సరుకును బీమా చేయకుండా ఉన్నప్పుడు. రెండో చిట్టాబద్దు ఏంటంటే ఈ అసాధారణ నష్టాన్ని బీమా చేసినప్పుడు నష్టపరిహారం బీమా కంపెనీ చెల్లిస్తే రావాల్సిన బీమా క్లెయిమ్ల ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. రావాల్సిన బీమా క్లెయిమ్ల ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. లేదా రెండింటికి కలిపి ఒకే పద్దు రాయొచ్చు. 11 మరియు 12 ఈ రెండింటికి కలిపి ఒకే చిట్టాబద్దు ఏమనంటే అసాధారణ నష్టం ఖాతా డెటార్ బీమా క్లెయిమ్ల ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా అని ఒకే పద్దు రాయొచ్చు. అసాధారణ నష్టం ఖాతా డెటార్ రావాల్సిన బీమా క్లెయిమ్ల ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ చేస్తాం. బై అసాధారణ నష్టం బై బీమా కంపెనీ అని చెప్పి ఆ రెండింటినీ కూడా క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది అసాధారణ నష్టం ఉన్నప్పుడు. నెక్స్ట్ చూడండి 13వ చిట్టాబద్దు అసాధారణ నష్టంలో కొంత భాగాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లించినట్లయితే. ఇదిగో ఇక్కడ చెప్పాను, ఆ 2 చిట్టాబద్దులు కలిపి ఇలా రాసుకోవచ్చు. అసాధారణ నష్టం ఖాతా డెటార్ రావాల్సిన బీమా క్లెయిమ్ల ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. కన్సైన్మెంట్ ఖాతాలో బై అసాధారణ నష్టం ఖాతా, తర్వాత బై రావాల్సిన బీమా క్లెయిమ్ ఖాతా రెండింటిని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు మనకేంటంటే ఈ 13 వరకు మనకి సహజంగా లెక్కలో వచ్చేటువంటి చిట్టాబద్దులు. ఇక ఈ చిట్టాబద్దులన్నీ మనం రాసేసుకున్న తర్వాత 3 చిట్టాబద్దులకి మనం ఖాళీ వదులుకోవాలి. హలో అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇంతవరకు ఈ 13 చిట్టాబద్దుల వరకు మనకి లెక్కలో చిట్టాబద్దులు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ 14వది, తర్వాత 15వది, ఆ తర్వాత 16 ఇవి ఏంటంటే 14వది ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా వేస్తాం. మనం చిట్టాబద్దులు రాసేసిన తర్వాత ఒక 3 చిట్టాబద్దులు ఖాళీ వదిలేసి మనం ఏం చేస్తామంటే కన్సైన్మెంట్ ఖాతా వేస్తాం. 3 చిట్టాబద్దులు ఖాళీ వదిలేయాలి. ఎందుకంటే కన్సైన్మెంట్ ఖాతాలో నిల్వకి రాయాలి, కన్సైనీ ఖాతాలో నిల్వకి రాయాలి, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో నిల్వకి చిట్టాబద్దు రాయాలి. కాబట్టి అందుకని మనం లెక్కలో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ
వాటన్నింటికి కూడా చిట్టాబద్దులు రాసిన తర్వాత 3 చిట్టాబద్దులకి మనం ఖాళీ వదిలేస్తాం. 3 చిట్టాబద్దులకి మనం ఖాళీ వదిలేసి ఏం చేస్తామంటే కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు అని హెడ్డింగ్ పెడతాం. 3 చిట్టాబద్దులకి ఖాళీ వదిలేసి కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టడం జరుగుతుంది. కన్సైనార్ పుస్తకాల్లో ఆవర్జ ఖాతాలు అని చెప్పి హెడ్డింగ్ పెడతాం. హెడ్డింగ్ పెట్టిన తర్వాత కన్సైన్మెంట్ ఖాతా వేస్తాం. కన్సైన్మెంట్ ఖాతా వేస్తే కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ వైపున వస్తుంది. సహజంగా కన్సైన్మెంట్ ఖాతా క్రెడిట్ వైపు ఎక్కువ ఉండదు. దాన్ని డెబిట్ వైపు తీసుకొచ్చి నిల్వ తెలిస్తే కొంత తేల్చిన నిల్వ వస్తుంది. దాన్ని దేనికి మళ్లించాలంటే లాభ నష్టాల ఖాతాకు మళ్లించాలి. ఆ లాభ నష్టాల ఖాతాకు మళ్లించే మొత్తానికి చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా, లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా, లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. ఇక నెక్స్ట్ రెండోది 15వ చిట్టాబద్దు ఏంటంటే మనం కన్సైనీ ఖాతా వేస్తాం. కన్సైన్మెంట్ ఖాతా వేస్తాం, ఆ తర్వాత కన్సైనీ ఖాతా వేస్తాం. కన్సైనీ ఖాతాలో మనం ఏం చేస్తామంటే డెబిట్ వైపునేమో అమ్మకాలు రాస్తాం, క్రెడిట్ వైపునేమో కన్సైనీ పెట్టిన ఖర్చులు రాస్తాం, కన్సైనీకి ఇచ్చిన కమిషన్ రాస్తాం. కన్సైనీ ఏదైనా అడ్వాన్స్గా బిల్లు పంపితే ఆ బిల్లు కూడా క్రెడిట్ వైపు నమోదు చేస్తాం. కన్సైనీ ఖాతా డెబిట్ వైపు ఎక్కువ ఉండదు, డెబిట్ వైపు కూడి క్రెడిట్ వైపు తీసుకెళ్తాం. తీసుకెళ్ళి నిల్వ తేలిస్తే కొంత మొత్తం వస్తుంది. దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే నగదు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా అంటాం. చెక్కు రూపంలో చెల్లిస్తే బ్యాంక్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా అంటాం. బిల్లు రూపంలో చెల్లిస్తే వసూలు బిల్లు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా అంటాం. ఏ రూపంలో చెల్లిస్తే దానికి మనం రాయటం అనేది జరుగుతుంది. నగదు ఖాతా డెటార్, బ్యాంక్ ఖాతా డెటార్, వసూలు బిల్లు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా అంటాం. ఇది కన్సైనీ ఖాతాని నిల్వ తేల్చగా వచ్చినటువంటి మొత్తాన్ని, కన్సైనీ ఖాతాని నిల్వ తేల్చగా వచ్చినటువంటి మొత్తాన్ని నమోదు చేయటానికి ఉపయోగించేటువంటి చిట్టాబద్దు. ఇక లాస్ట్ 16వది కన్సైన్మెంట్పై పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించడానికి. కన్సైన్మెంట్పై పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించడానికి. కన్సైన్మెంట్ మీద మనం సరుకు పంపించాం, ఈ సరుకు మూడో ఖాతా ఇది. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఇన్వాయిస్ ధర ప్రకారం పంపలేదు అనుకోండి, మామూలు ధర ప్రకారం పంపితే క్రెడిట్ వైపున ఒకటే వస్తుంది. బై కన్సైన్మెంట్ ఖాతాని క్రెడిట్ వైపు నమోదు చేస్తాం. దాన్ని డెబిట్ వైపు తీసుకొచ్చి నిల్వ తేలుస్తాం. నిల్వ తేల్చి దాన్ని వర్తకపు ఖాతాకు మళ్లిస్తాం. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు వర్తకపు ఖాతా అని రాస్తాం. ఒకవేళ ఇన్వాయిస్ ధర కూడా పంపించేది, అసలు ధర ప్రకారం పంపిస్తే క్రెడిట్ వైపున ఒకటే వస్తుంది. ఇన్వాయిస్ ధర ప్రకారం పంపిస్తే లోడింగ్ ఉంటుంది కాబట్టి ఆ లోడింగ్ని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా, డెబిట్ వైపున టు కన్సైన్మెంట్ ఖాతా అని రాస్తాం. రాసి నిల్వ తేలుస్తాం. నిల్వ తెలిసి ఆ వచ్చిన మొత్తాన్ని మనం దేనికి మళ్లిస్తామంటే వర్తకపు ఖాతాకు మళ్లిస్తాం. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు వర్తకపు ఖాతా. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు వర్తకపు ఖాతా, కన్సైన్మెంట్పై పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించినందున. కన్సైన్మెంట్పై పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించినందున. ఇవి 14, 15, 16 కన్సైన్మెంట్ ఖాతాకి, తర్వాత కన్సైనీ ఖాతాకి, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాకి మనం నిల్వ తేల్చిన తర్వాత ఆ వచ్చిన మొత్తాలకి రాసేటువంటి పద్దులు. మొదటి ఇది 14వది ఏంటంటే కన్సైన్మెంట్ లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా. కన్సైనీ నుంచి రావాల్సిన మొత్తం వచ్చినప్పుడు నగదు వస్తే నగదు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా, చెక్ వస్తే బ్యాంక్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా, వసూలు బిల్లు వస్తే వసూలు బిల్లు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా అని రాస్తాం. ఇక 16వది కన్సైన్మెంట్పై పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించినందుకు. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు వర్తకపు ఖాతా, కన్సైన్మెంట్పై పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించినందున. ఇవి సహజంగా కన్సైనార్ పుస్తకాలలో వచ్చేటువంటి చిట్టాబద్దులు. ఈ చిట్టాబద్దులు అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ కింద 14, 15, 16 ఈ 3 చిట్టాబద్దులు కాకుండా ఈ మిగతా చిట్టాబద్దులు రాస్తాం. రాసేసి ఈ 3 చిట్టాబద్దులు మనం ఖాళీ వదిలేస్తాం. ఎందుకంటే మనకి డెబిట్ వస్తుందో క్రెడిట్ వస్తుందో నిల్వ తెలియదు కాబట్టి 3 చిట్టాబద్దులు ఖాళీ వదిలేసి మనం ఏం చేస్తామంటే కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు అని హెడ్డింగ్ పెట్టుకుని ఫస్ట్ నమూనా మొదటిది కన్సైన్మెంట్ ఖాతా. కన్సైన్మెంట్ ఈ కన్సైన్మెంట్ ఖాతా గుర్తుంటే మీకు అన్ని పద్దులు కూడా వచ్చేస్తాయి. ప్రత్యేకంగా వాటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. చూడండి, కన్సైన్మెంట్ ఖాతా హెడ్డింగ్ ఉంది. డెబిట్ వైపునే ఉంది టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. దీనికి చిట్టాబద్దు ఏంటి చెప్పండి? జాహ్నవి హలో. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా నేను అండర్లైన్ చేస్తాను, కనబడుతుందా? దానికి చిట్టాబద్దు ఏంటి చెప్పండి.
కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డేటా కాదు కాదు, డెబిట్ వైపు ఉన్న వాటికి పద్దు రాయాలంటే ముందు హెడ్డింగ్ని డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. అర్థమైందా ఏమా? హలో జాహ్నవి, హలో జాహ్నవి, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. జాహ్నవి, క్రాంతి, 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 యామిని, హలో యామిని, హలో జాహ్నవి, 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 హలో. నేను చూడండి, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. జాహ్నవి, జాహ్నవి, హలో యామిని, యామిని, హలో. సార్ ఏం మాట్లాడరేంటమ్మా? చిటాబద్రి అర్థమవుతుంది. చూడండి, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఇది దేనికి చిటాబద్ది? ఇది చూడండి, ఇక్కడ మనకి కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పి పైన హెడ్డింగ్ ఉంది. ఈ డెబిట్ వైపు ఉన్న వాటికి మనం ఈ డెబిట్ వైపు చూడండి, నేను అండర్లైన్ చేసుకుంటూ వస్తున్నా, కిందకి గీత గీసా. ఈ అన్నిటికీ మనకి చిటాబద్దులు కావాలంటే కన్సైన్మెంట్ ఖాతాను డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. అర్థమైందా యామిని? యామిని, అర్థమైందా? మొదటిది కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై చచ్చిపోతారు మనకి వెనకాల 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 మాట్లాడుదని చెప్పమ్మా. కన్సైన్మెంట్ ఖాతా, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ పై సరుకు పంపినందున. నెక్స్ట్ నెక్స్ట్ రెండోది. అరే అరే ప్రేమో మాట్లాడకండి రా. అరే ప్రేమో, అరే ప్రేమ్, అరే ప్రేమో, నేను చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను సార్. అరే ఫోన్ చేసి చెప్తాను సార్. మాట్లాడకండి. తర్వాత చూడండి, రెండోది రెండోది నగదు ఖాతా. రెండోది చూడండి, టూ నగదు ఖాతా కన్సైనార్ ఖర్చులు. అరే మాట్లాడకండి రా బాబు. రెండోది నగదు ఖాతా కన్సైనార్ ఖర్చులు. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా కన్సైనార్ ఖర్చులు చెల్లించినందున. తర్వాత మూడోది చూడండి, కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా కన్సైనీ ఖర్చులు చెల్లించినందున. నాలుగోది కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా కన్సైనీ కమిషన్ తీసుకున్నందున. నాలుగోది ఏంటి? కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా కన్సైనీకి కమిషన్ ఇచ్చినందున. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మిగతా తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, లోడింగ్ క్రెడిట్ వైపు ఉన్న వాటికి మనం చిట్టాబద్ది రాయాలంటే ముందు క్రెడిట్ని డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా లోడింగ్ను సర్దుబాటు చేసినందున. దీనికి చిట్టాబద్ది కావాలి అంటే ముందు ఈ క్రెడిట్ని డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా లోడింగ్ను సర్దుబాటు చేసినందున. నెక్స్ట్ అమ్మకాలకి కన్సైనీ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా కన్సైనీ సరుకు అమ్మినందున. అసాధారణ నష్టం విలువ కట్టినప్పుడు అసాధారణ నష్టం ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా అసాధారణ నష్టాన్ని విలువ కట్టినందున. కన్సైన్మెంట్ సరుకు నిల్వ ముగింపు సరుకు. కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటే కన్సైనార్ పంపిన సరుకులో కన్సైనీ వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోయినటువంటి సరుకును ఏమని పిలుస్తామంటే ముగింపు సరుకు అంటాం వాడుక భాషలో. దానికి టెక్నికల్ టర్మ్ ఏంటంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా అంటాం. దీనికి చిట్టాబద్ది ఏంటి చెప్పండి? జాహ్నవి, 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 హలో క్రాంతి, క్రాంతి, హలో హలో హలో
దీనికి కన్సైన్మెంట్ సరుకు నిల్వ చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. అమ్మా ఎందుకని బాగానే ఉందో నాకు వినపడుతుంది. మీ వాయిస్ నాకు వినపడుతుంది. మీ వాయిస్ నాకు వినపడుతుంది. హలో మళ్ళీ ఓపెన్ జాయిన్ అవైతే మరి చూడండి. కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా డెటార్ టు ముగింపు సరుకు ఖాతా. కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా డెటార్ టు ముగింపు సరుకు ఖాతా. ముగింపు సరుకును విలువ కట్టినందున ఆ తర్వాత ఏం చేస్తామంటే డెబిట్ వైపున కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వ్ కడతాం. ఇన్వాయిస్ ధర ప్రకారం సరుకు పంపినప్పుడు ఆ ఇన్వాయిస్ ధరలో పంపిన సరుకులు ఇన్వాయిస్ ధర ప్రకారం పంపిన సరుకులో కన్సైనీ వద్ద కొంత సరుకు అమ్మకం కాకుండా మిగిలిపోయినట్లయితే ఆ ఇన్వాయిస్ ధరలో ఉండేటువంటి అదనపు విలువని సర్దుబాటు చేయడానికి సర్దుబాటు చేయడానికి మనం రాసే చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా. చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా. ముగింపు సరుకులో ఉండేటువంటి అదనపు విలువను సర్దుబాటు చేయడానికి అని చెప్పి చిట్టాబద్దు రాస్తాం. ఇప్పుడు ఇవన్నీ నోట్ చేసిన తర్వాత సహజంగా ఏమవుతుందంటే క్రెడిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కూడి మనం ఏం చేయాలంటే డెబిట్ వైపు తీసుకురావాలి. డెబిట్ వైపు తీసుకొచ్చి నిల్వ తేలిస్తే ఈ మొత్తం వస్తుంది. ఈ నిల్వ తేలుస్తాం. ఈ నిల్వ తేలిస్తే వచ్చేటువంటి మొత్తం ఇది. దీన్ని మనం ఏమని రాయాలంటే టు లాభ నష్టాల ఖాతా అని రాయాలి. అని రాస్తాం. నిల్వ తేల్చగా వచ్చేటువంటి మొత్తానికి టు లాభ నష్టాల ఖాతా అని రాస్తాం. దానికి చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా. లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా. లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున అని చెప్పి మనం చిట్టాబద్దు రాస్తాం. దాంతో కన్సైన్మెంట్ ఖాతా అయిపోయింది. ఇక నెక్స్ట్ కన్సైనీ ఖాతా. కన్సైనీ ఏ పేరు అయితే ఆ పేరు రాస్తాం. ఇందులో కన్సైనీ హలో ఏం చెప్పండి. ఏంటిది అట్లాగే ఓకే. కాబట్టి కన్సైనీ ఖాతా ఇప్పుడు కన్సైనీ ఖాతా వేయాలి. పేరు ఏ పేరు అయితే ఆ పేరు రాస్తాం మనం. కన్సైనీ పేరు ఏదైతే అది రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ చూడండి బై కన్సైనీ ఖాతా అమ్మకాలు అని రాసాం. కన్సైన్మెంట్ ఖాతాలో అమ్మకాలను క్రెడిట్ చేస్తాం. కన్సైనీ ఖాతాలో టు కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పి డెబిట్ చేస్తాం. అక్కడ క్రెడిట్ చేస్తే ఇక్కడ డెబిట్ చేయాలి. ఇక నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి టు కన్సైనీ ఖాతా. కన్సైనీ ఖర్చులు అని రాసాం. కన్సైనీ ఖాతాలో ఏమని రాయాలంటే బై కన్సైన్మెంట్ ఖాతా. అక్కడ డెబిట్ చేస్తే ఇక్కడ క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఖర్చుల్ని డెబిట్ చేసాం. కన్సైనీ ఖర్చుల్ని డెబిట్ చేసాం. ఇక్కడ కన్సైనీ ఖాతాలో ఏం చేస్తామంటే కన్సైన్మెంట్ ఖాతాని క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ కన్సైనీ ఖాతా కన్సైనీ కమిషన్. ఈ కమిషన్ కూడా ఇక్కడ క్రెడిట్ చేయాలి. బై కన్సైన్మెంట్ ఖాతా అని రాస్తాం. ఏదైనా బిల్లు పంపించాడనుకోండి అడ్వాన్స్గా బిల్లు పంపిస్తే బై వసూలు బిల్లు ఖాతా. బిల్లు పంపిస్తే బై వసూలు బిల్లు ఖాతా అడ్వాన్స్ అని రాస్తాం. నగదు పంపించాడనుకోండి బై నగదు ఖాతా అడ్వాన్స్ అని రాస్తాం. సహజంగా ఈ ఖాతా ఎప్పుడు ఏమై ఉంటుందంటే డెబిట్ వైపు ఎక్కువగా ఉంటుంది. ఈ ఖాతా ఎప్పుడు కూడా డెబిట్ వైపు ఎక్కువగా ఉంటుంది. డెబిట్ వైపు కూడి మనం ఏం చేయాలంటే క్రెడిట్ వైపు తీసుకురావాలి. డెబిట్ వైపు కూడి దానిని క్రెడిట్ వైపు తీసుకురావాలి. తీసుకొచ్చి నిల్వ తెలిస్తే ఈ మొత్తం వస్తుంది. తీసుకొచ్చి నిల్వ తెలిస్తే మనకి ఈ మొత్తం వస్తుంది. దీనిని నగదు రూపంలో పంపిస్తేనేమో బై నగదు ఖాతా అని రాస్తాం. చెక్కు రూపంలో పంపిస్తేనేమో బై బ్యాంక్ ఖాతా అని రాస్తాం. బిల్లు రూపంలో పంపిస్తే బై వసూలు బిల్లు ఖాతా అని చెప్పి చూడండి ఇట్లాగా బ్యాలెన్సింగ్ ఫిగర్ అని రాస్తాం. దీనికి చిట్టాబద్ది నగదు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా. అదే బ్యాంక్ అనుకోండి చెక్ అనుకోండి బ్యాంక్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా. వసూలు బిల్లు అనుకోండి వసూలు బిల్లు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా అని చెప్పి రాయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మూడో ఖాతా ఏంటంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. మూడో ఖాతా ఏంటి? మూడో ఖాతా కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. అరే ఎవరు ఎఫ్ఎఫ్ డేంజర్ అంటే ఎవడరా? హలో 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 అరే హలో మహేష్
సరే మూడోది ఏంటంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్పై సరుకు పంపినప్పుడు ఫస్ట్ చూడండి, మన కన్సైన్మెంట్ ఖాతాలో ఏం రాసామంటే టు కన్సైన్మెంట్పై వినపడుతుందా సార్? దుర్గా భవానీ సార్. నీకు వినపడుతుందా అన్నా? వినపడుతుంది. ఎఫ్ఎఫ్ డేంజర్ ఎవరని అడిగారు కదా. సరే చూడండి, ఇక్కడ మనం మూడో ఖాతా వేస్తున్నాం. మూడో ఖాతా ఏ ఖాతా వేస్తున్నాం? కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా వేసాం. ఇందులో ఇక్కడ చూడండి, కన్సైన్మెంట్ ఖాతాలో మనం ఫస్ట్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా అని రాసాం. దీనికి ఇక్కడ మనం ఏం రాస్తామంటే బై కన్సైన్మెంట్ ఖాతా అని రాస్తాం. అదేవిధంగా లోడింగ్ ఉన్నప్పుడు కన్సైన్మెంట్ ఖాతాలో ఏమని రాసామంటే బై కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా అని రాసాం. ఇప్పుడు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో టు కన్సైన్మెంట్ ఖాతా అని రాస్తాం. ఇది సహజంగా క్రెడిట్ ఎక్కువ ఉంటుంది. ఈ క్రెడిట్ ఇది కూడి ఈ మొత్తాన్ని ఏం చేస్తామంటే డెబిట్ వైపు తీసుకొచ్చి ఇది నిల్వ తేలుస్తాం. ఈ మొత్తం మనకి నిల్వ తేలిస్తే వస్తుంది. ఈ మొత్తం నిల్వ తేలిస్తే వస్తుంది. దీన్ని దేనికి మళ్ళిస్తామంటే వర్తకపు ఖాతాకు మళ్ళిస్తాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ అని రాస్తా, అంటే తేల్చిన నిల్వ అనేది. దీన్ని దేనికి మళ్ళిస్తామంటే వర్తకపు ఖాతాకు మళ్ళిస్తాం. ఒకవేళ లోడింగ్ లెక్కలో మనకి లోడింగ్ అనేది లేకపోతే ఇది ఉండదు, ఈ డెబిట్ వైపు అంశం అనేది ఉండదు. లోడింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉంటుంది. లోడింగ్ లేకపోతే ఈ అంశం ఉండదు. ఓన్లీ క్రెడిట్ వైపు మొత్తం బై కన్సైన్మెంట్ ఖాతా ఉంటుంది. దాన్ని కొడతాం, తీసుకొచ్చి ఎడమవైపు తీసుకొస్తాం, టు వర్తకపు ఖాతా అని రాస్తాం. ఒకవేళ లోడింగ్ ఉంటే ఆ లోడింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ డెబిట్ వైపున ఎంతో కొంత అమౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇవి కన్సైనార్ పుస్తకాలలో ఆవర్జా ఖాతాలు. కన్సైనార్ పుస్తకాలలో ముఖ్యంగా మనం ఎన్ని ఖాతాలు వేయాలి? కన్సైన్మెంట్ ఖాతా వేయాలి. అమ్మా జాహ్నవి, ఎన్ని ఖాతాలు వేయాలి? జాహ్నవి హలో. కన్సైన్మెంట్ ఖాతా కన్సైనార్ పుస్తకాల్లో మనం ఎన్ని ఖాతాలు వేయాలి? 2 సార్. 3. మొదటిది కన్సైన్మెంట్ ఖాతా, రెండోది కన్సైనీ ఖాతా, మూడోది కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. ఈ చిటాబద్దులు ఇప్పుడు చూడండి, ఈ కన్సైన్మెంట్ ఇందులో డెబిట్ వైపు ఉన్నటువంటి అంశాలకి మనం చిటాబద్దులు రాయాలంటే, డెబిట్ వైపు ఉన్నటువంటి ఈ మొత్తాలకి మనం చిటాబద్దు రాయాలనుకోండి. చిటాబద్దు రాయాలంటే ఏమవుతుంది? చిటాబద్దు రాయాలంటే వీటికి మనం చిటాబద్దులు రాయాలనుకుంటే ఫస్ట్ హెడ్డింగ్ని డెబిట్ చేయండి. కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, కన్సైన్మెంట్ సరుకు పంపినందున. రెండోది కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా, కన్సైనార్ ఖర్చులు చెల్లించినందున. మూడోది కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా, కన్సైనీ ఖర్చులు చెల్లించినందున. నాలుగోది కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా, కన్సైనీకి కమిషన్ ఇచ్చినందున. ఆ తర్వాత ఈ లోడింగ్ చూడండి, కన్సైన్మెంట్పై ఇప్పుడు క్రెడిట్ వైపు ఉన్న వాటికి చిటాబద్దులు కావాలంటే ముందు క్రెడిట్ని డెబిట్ చేయాలి. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా. క్రెడిట్ వైపు ఉన్న వాటికి చిట్టాబద్దులు కావాలంటే ఈ క్రెడిట్ వైపు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా డెబిట్ చేయాలి. డెబిట్ చేసిన తర్వాత హెడ్డింగ్ని క్రెడిట్ చేయాలి. దీనికి చిట్టాబద్దు కావాలి. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా, పంపిన సరుకులో ఉండేటువంటి లోడింగ్ను సర్దుబాటు చేసినందున. నెక్స్ట్ కన్సైనీ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా, సరుకును అమ్మినందున. అసాధారణ నష్టం ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా, అసాధారణ నష్టాన్ని విలువ కట్టినందున. కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా, ముగింపు సరుకుని విలువ కట్టినందున. ఆ తర్వాత ఇప్పుడు దీనికి రాయాలి కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వ్ ఖాతా. తర్వాత ఇప్పుడు నిల్వ తెలిస్తే మనకి లాభం వస్తుంది. ఈ లాభానికి ఏమని రాస్తామంటే కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా, లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. ఇక నెక్స్ట్ మనం కన్సైనీ ఖాతా వేస్తాం. ఇక్కడ వచ్చేవే కన్సైనీ ఖాతాలో చూడండి, కన్సైన్మెంట్ ఖాతాలో మనం టు కన్సైనీ ఖాతా అని రాస్తాం, కన్సైనీ ఖర్చులు. ఇక్కడ చూడండి క్రెడిట్ చేస్తాం మొత్తాన్ని, బై కన్సైన్మెంట్ ఖాతా అని రాస్తాం. ఇక్కడ కన్సైనీ కమిషన్ రాస్తాం కన్సైన్మెంట్ ఖాతాలో, కన్సైనీ ఖాతాలో బై కన్సైన్మెంట్ ఖాతా బ్రాకెట్లో కమిషన్ అని రాస్తాం. తర్వాత ఇక్కడ చూడండి కన్సైనీ అమ్మకాలు, క్రెడిట్ వైపున అమ్మకాలు ఉంటాయి, బై కన్సైనీ ఖాతా అమ్మకాలు. ఈ అమ్మకాలు ఇక్కడ ఏం చేస్తామంటే డెబిట్ చేస్తాం, ఆపోజిట్ టు కన్సైన్మెంట్ ఖాతా అమ్మకాలు. నెక్స్ట్ మనకి అడ్వాన్స్ బిల్లు వస్తే బై వసూలు బిల్లు ఖాతా, అడ్వాన్స్గా వస్తే బిల్లు అని రాస్తాం. బై నగదు ఖాతా, నగదు అడ్వాన్స్ రూపంలో వస్తే నగదు అని రాస్తాం. నిల్వ తెలిస్తే బై నగదు ఖాతా బ్యాలెన్సింగ్ ఫిగర్, నగదు వస్తేనేమో కన్సైనీ నగదు పంపితేనేమో నగదు అని రాస్తాం, చెక్కు పంపాడుకోండి బ్యాంక్ అని రాస్తాం, బిల్లు పంపించాడు అనుకోండి వసూలు బిల్లు ఖాతా అని చెప్పి రాయడం జరుగుతుంది, వసూలు బిల్లు ఖాతా అని చెప్పి రాస్తాం. దీంతో ఈ ఖాతా అయిపోతుంది, కన్సైనీ ఖాతా అయిపోయింది. ఇక నెక్స్ట్ మూడోది ఏంటంటే కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా, బై కన్సైన్మెంట్ ఖాతా అని రాసాం. ఇది ఎక్కడ ఉంటుందంటే కన్సైన్మెంట్ ఖాతాలో చూడండి టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఉంది. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో మనం ఏమని రాయాలంటే బై కన్సైన్మెంట్ ఖాతా అని రాయాలి.
నెక్స్ట్ కన్సైన్మెంట్ చూడండి, కన్సైన్మెంట్ ఖాతాలో బై కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా లోడింగ్, ఈ లోడింగ్ని ఇక్కడే డెబిట్ చేయాలి. టు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా ఆపోజిట్, కన్సైన్మెంట్ ఖాతాలో మనం ఎక్కడైతే క్రెడిట్ నమోదు చేసాం ఇక్కడ దీన్ని డెబిట్ చేసాం. కన్సైన్మెంట్పై పంపిన సరుకుని కన్సైన్మెంట్ ఖాతాలో డెబిట్ చేసాం, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో క్రెడిట్ చేసాం. ఇప్పుడు నిల్వ తెలిస్తే మనకి ఈ మొత్తం వస్తుంది. దీనికి టు వర్తకపు ఖాతాకు మళ్ళిస్తాం. ఆ తేల్చినటువంటి సరుకు ఎంత అయితే ఉందో ఆ మొత్తాన్ని మనం దేనికి మళ్ళిస్తామంటే వర్తకపు ఖాతాకు మళ్ళిస్తాం. అర్థమైనయా? జాహ్నవి చిట్టాబదులు బాగా చదవాలి. మీరు ఎంత బాగా చిట్టాబదులు చదివితే లెక్కలు అంత బాగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. చిట్టాబదులు బాగా చదవాలి చిట్టాబదులు. నెక్స్ట్ కన్సైనీ పుస్తకాలు చూడండి. కన్సైనీ పుస్తకాలలో నమూనా చిట్టాబదులు. కన్సైనీ పుస్తకాల్లో మనకి ఎక్కువగా అడగడు, చాలా తక్కువ సందర్భాల్లో అడుగుతాడు. ఉండే కూడా చాలా 4-5 చిట్టాబదులు మాత్రమే ఉంటాయి. చూడండి, కన్సైన్మెంట్ మీద సరుకు వచ్చినప్పుడు కన్సైనీకి సరుకు పంపించాడు అంటే కన్సైన్మెంట్ మీద సరుకు వచ్చినప్పుడు కన్సైనీ పుస్తకాల్లో నో ఎంట్రీ, పద్దు అనేది ఉండదు. రెండోది ఏంటంటే కన్సైనార్ ఖర్చులు పెట్టినప్పుడు ఇక్కడ కూడా పద్దు అనేది ఉండదు. ఇక మూడోది కన్సైనీ ఖర్చులు పెడితే కన్సైనార్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. కన్సైనీ ఖర్చులు చెల్లించినప్పుడు కన్సైనార్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని రాస్తాం. కన్సైనార్కు అడ్వాన్స్ పంపినప్పుడు ప్రయోజనం పొందేది కన్సైనార్కి అడ్వాన్స్ పంపినప్పుడు అంటే ఎవరికి పంపిస్తున్నాం అంటే ప్రయోజనం పొందేది కన్సైనార్ కాబట్టి వాడిని డెబిట్ చేయాలి. కన్సైనార్ ఖాతా డెటార్, నగదు పంపిస్తే టు నగదు అని రాయాలి, చెక్కు పంపిస్తే బ్యాంక్ అని రాయాలి, బిల్లు పంపిస్తే టు చెల్లింపు బిల్లు ఖాతా అని రాయాలి. కన్సైనార్కి అడ్వాన్స్ పంపినప్పుడు కన్సైనార్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా లేదా టు బ్యాంక్ ఖాతా టు చెల్లింపు బిల్లుల ఖాతా అని రాయాలి అడ్వాన్స్గా నగదు పంపినందున. నెక్స్ట్ కన్సైనీ సరుకుని నగదుకు అమ్మితే కన్సైనార్ పంపినటువంటి సరుకుని కన్సైనీ నగదుకు అమ్మాడు అనుకోండి, నగదు వస్తుంది. నగదు ఖాతా డెటార్ టు కన్సైనార్ ఖాతా, నగదు ఖాతా డెటార్ టు కన్సైనార్ ఖాతా. అరువుకు అమ్మాడు అనుకోండి, ఒకవేళ సరుకుని అరువుకు అమ్మితే రుణగ్రస్తుల ఖాతా డెటార్ టు కన్సైనార్ ఖాతా. నగదు కమ్మితేనేమో నగదు ఖాతా డెటార్ టు కన్సైనార్ ఖాతా, అరువు కమ్మితేనేమో రుణగ్రస్తుల ఖాతా డెటార్ టు కన్సైనార్ ఖాతా. నెక్స్ట్ తర్వాత కన్సైనీకి అమ్మకాల మీద కమిషన్ ఇస్తాం. కన్సైనార్ ఖాతా డెటార్ టు కమిషన్ ఖాతా. కన్సైనార్ ఖాతా డెటార్ టు కమిషన్ ఖాతా, కన్సైనీకి కమిషన్ చెల్లించినందున. ఇక తర్వాత ఈ చిట్టాబద్దు మనం ఖాళీ వదులుతాం. ఇది మనకి కన్సైనీ పుస్తకాలలో కన్సైనార్ ఖాతా ఇస్తే ఆ మొత్తం ఎంత వస్తుందో మనకు తెలియదు. అందుకని ఏం చేస్తామంటే డెబిట్ వైపు వస్తుందా క్రెడిట్ వైపు వస్తుందా తెలియదు. అందుకని ఒక చిట్టాబద్దు ఖాళీ వదిలేసి మనం ఏం చేస్తామంటే కన్సైనీ పుస్తకాలలో నమూనా ఆవర్జాన్ని ఎడ్డింగ్ పెట్టుకుంటాం. కన్సైనీ పుస్తకాలలో నమూనా ఆవర్జాన్ని ఎడ్డింగ్ పెట్టి ఒక ఖాతా వేస్తాం. ఏంటిదంటే కన్సైనార్ ఖాతా వేస్తాం. ఖాతా ఏంటి? కన్సైనార్ ఖాతా వేస్తాం. ఇందులో కన్సైనార్ కన్సైనీ పెట్టిన ఖర్చులు టు నగదు ఖాతా ఖర్చులు, టు నగదు ఖాతా అడ్వాన్స్, బిల్లు పంపిస్తే టు చెల్లింపు బిల్లు ఖాతా, అతని యొక్క కమిషన్ చెల్లిస్తే టు కమిషన్ ఖాతా. క్రెడిట్ వైపున బై నగదు ఖాతా నగదు అమ్మకాలు, బై రుణగ్రస్తుల ఖాతా అరువు అమ్మకాలు. నిల్వ తేలిస్తే ఎంతో కొంత మొత్తం వస్తుంది. ఆ మొత్తాన్ని మనం ఇక్కడ నేను మర్చిపోయాను, ఇక్కడ నమోదు చేయటం అనేది జరుగుతుంది. నగదు పంపిస్తేనేమో టు నగదు ఖాతా అంటాం, చెక్కు పంపిస్తేనేమో బ్యాంక్ ఖాతా అంటాం. దీనికి చిట్టాబద్దు ఏంటంటే ఇది ఇక్కడ రాసిన చూడండి. కన్సైనార్ ఖాతాను పరిష్కరించినప్పుడు కన్సైనార్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా ఆర్ బ్యాంకు ఖాతా. నగదు పంపిస్తేనేమో నగదు ఖాతా అంటాం, డ్రాఫ్ట్ కానీ చెక్కు కానీ పంపిస్తే బ్యాంకు ఖాతా అని రాస్తాం. కన్సైనార్ ఖాతాను పరిష్కరించినప్పుడు కన్సైనార్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా ఆర్ బ్యాంకు ఖాతా, కన్సైనార్ ఖాతాని పరిష్కరించినందున. ఇవి చిట్టాబద్దులు. ఇద్దరు పుస్తకాలలో చిట్టాబద్దులు మరియు ఆవర్జా ఖాతాలు. లెక్కలు చేయాలి అంటే ఇవి చాలా చాలా అవసరం. తర్వాత ముగింపు సరుకు ఒకవేళ అవసరం. ముగింపు సరుకు ఎలా కడతాం? ముగింపు సరుకు సూత్రం ఏంటి? జాహ్నవి హలో, జాహ్నవి ముగింపు సరుకు సూత్రం ఏంటమ్మా? ముగింపు సరుకు కడతానికి సూత్రం ఏంటి? ముగింపు చూసి చెప్పకో. ముగింపు సరుకుని ఏమంటాం మనం? మరొక పేరేంటి? ముగింపు సరుకు. వాడుక భాషలో ముగింపు సరుకు అంటాం. మామూలుగా టెక్నికల్ టర్మ్ ఏంటి దానికి? కన్సైన్మెంట్ సరుకు నిల్వ. ఏంటది? కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటే ఏంటి అసలు? ఇది కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటే ఏంటి? కన్సైనీకి సరుకు పంపినప్పుడు ఆ పంపిన సరుకులో కన్సైనీ వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోయినటువంటి సరుకుని టెక్నికల్గా మనం ఏమనిపిస్తామంటే కన్సైన్మెంట్ సరుకు నిల్వ అంటాం.
కన్సైనీకి సరుకు పంపినప్పుడు ఆ కన్సైనీ వద్ద వచ్చిన కన్సైనార్ నుంచి వచ్చిన సరుకులో కన్సైనీ వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోయినటువంటి సరుకు ఏదైతే ఉంటుందో దానిని ఏమనిపిస్తామంటే మనం కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు అని చెప్తాం. కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ముగింపు సరుకు కట్టడానికి సూత్రం కూడా చెప్పాం మీకు. ఏంటి చెప్పండి? ముగింపు సరుకు సూత్రం ఏంటి? కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు కట్టడానికి సూత్రం ఏంటి చెప్పాలి? జాహ్నవి, భవానీ, ఏంటి సూత్రం ఏంటి? భవానీ ఎఫ్ఎఫ్ డేంజర్, భవానీ, హలో భవానీ, ఏం మాట్లాడలేదంట మిల్లు? చెప్పమ్మా జాహ్నవి, హలో జాహ్నవి, చెప్పమ్మా. కన్సైన్మెంట్ సరుకు నిల్వను విలువ కడతాకి సూత్రం ఏంటి చెప్పాలి? కన్సైన్మెంట్ సరుకు నిల్వను విలువ కడతానికి సూత్రం ఏంటి? కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఈజ్ ఈక్వల్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ప్లస్ కన్సైనార్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. ఏంటి? కన్సైన్మెంట్ పై పంపిన సరుకు సూత్రం ఏంటి? అదే కన్సైన్మెంట్ సరుకు నిల్వ లేదా ముగింపు సరుకు సూత్రం కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ప్లస్ కన్సైనార్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఈజ్ ఈక్వల్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ప్లస్ కన్సైనార్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. అది కన్సైన్మెంట్ సరుకు నిల్వని లెక్కించడం. మరి ఇప్పుడు లోడింగ్ని లెక్కించాలి. ఇది కన్సైన్మెంట్ సరుకు నిల్వ, ఇదిగోండి చూడండి, ఇది కన్సైన్మెంట్ సరుకు నిల్వ, ఇదిగోండి కన్సైన్మెంట్ సరుకు నిల్వ రాయలేదు మీరు? కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఈజ్ ఈక్వల్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ప్లస్ కన్సైనార్ ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ కన్సైనీ ప్రత్యక్ష ఖర్చులు ఇంటూ రిమైనింగ్ స్టాక్ బై టోటల్ స్టాక్, మిగిలిన సరుకు బై మొత్తం సరుకు. ఇది కన్సైన్మెంట్ సరుకు నిల్వని విలువ కడతాం. ఇంకోటి మనం ఏం చేస్తామంటే లోడింగ్ అంటే ఏంటి? లోడింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? లోడింగ్ అంటే ఏంటి? ఇన్వాయిస్ ధరకు అసలు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లోడింగ్ అంటాం. లోడింగ్ అంటే మనం ఎప్పుడు లోడింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఏంటి? లోడింగ్ ఎందుకు మనం రికార్డ్ చేస్తాం? లోడింగ్ అంటే ఏంటి అసలు? ఇన్వాయిస్ ధరకు అసలు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం. కన్సైనార్ ఏం చేస్తాడంటే సరుకు పంపేటప్పుడు ఆ సరుకు యొక్క అసలు విలువ కన్సైనీకి తెలియకుండా ఉండడానికి సరుకు యొక్క అసలు ఖరీదు మీద కొంత అదనపు శాతపు విలువను కలిపి పంపిస్తాడు. దానిని ఏమి పిలుస్తామంటే ఇన్వాయిస్ ధర అంటాం. ఈ మొత్తం అదనంగా కలిపే మొత్తము ప్లస్ సరుకు యొక్క అసలు ధర రెండింటిని కలిపి ఇన్వాయిస్ ధర అంటాం. ఈ ఇన్వాయిస్ ధరలోంచి అసలు ధరను తీసేసినట్లయితే లోడింగ్ అనేది వస్తుంది. అంటే కన్సైనారు ఆ సరుకు మీద ఎంత మొత్తాన్ని అధికంగా కలిపాడు అనే విషయం అనేది మనకి తెలుస్తుంది. ఇన్వాయిస్ ధరకు అసలు ధరకు మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం ఏమని పిలుస్తామంటే లోడింగ్ అంటాం. కింద ఫార్ములా లోడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ధర, ఐపీ అంటే ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ సిపి అంటే కాస్ట్ ప్రైస్. లోడింగ్ అంటే లోడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ ధర మైనస్ కొన్న ధర. అప్పుడు మనకి లోడింగ్ అనేది వస్తుంది. ఈ కన్సైన్మెంట్ పై పంపిన సరుకునేమో డెబిట్ చేస్తాం, లోడింగ్నేమో కన్సైన్మెంట్ ఖాతాకు క్రెడిట్ చేస్తాం. కన్సైన్మెంట్ పై పంపిన సరుకునేమో డెబిట్ చేస్తాం. ఈ లోడింగ్ అదనంగా కలిపినటువంటి విలువని కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ చేస్తాం. బై కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా అని చెప్పి మనం క్రెడిట్ చేస్తాం. బై కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా అని చెప్పి దాన్ని మనం ఇదిగోండి బై కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా లోడింగ్ క్రెడిట్ చేస్తాం. టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డెబిట్ చేస్తాం. ఇన్వాయిస్ ధర అయితే ఇన్వాయిస్ ధర ప్రకారం, కొన ఖరీదు అయితే కొన ఖరీదు ప్రకారం రాస్తాం. ఒకవేళ అదనంగా మనం కలిపిన విలువ ఏదైనా ఉందనుకోండి లోడింగ్, ఆ లోడింగ్ని మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేస్తాం. బై కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా లోడింగ్ అని చెప్పి దీన్ని ఇక్కడ క్రెడిట్ వైపున నమోదు చేయటం అనేది జరుగుతుంది. తర్వాత ఇన్వాయిస్ ధర ప్రకారం మనం సరుకు పంపాం. ఆ పంపినటువంటి సరుకులో కొంత భాగం కన్సైనీ వద్ద అమ్మకం కాకుండా మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయేటువంటి సరుకులో ఉండేటువంటి అదనపు విలువని సర్దుబాటు చేయాలి. ఇలా అదనపు విలువని సర్దుబాటు చేయడానికి మనం ఒకటి లెక్కిస్తాం. ఏం లెక్కిస్తాం? అదనపు విలువను సర్దుబాటు చేయడానికి కన్సైనీ వద్ద ఉన్నటువంటి సరుకులో అదనపు విలువను సర్దుబాటు చేయడానికి మనం ఒక విలువను లెక్కిస్తాం. దాన్ని ఏమంటాం? ఆ విలువని ఏమంటాం? కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వ్ అంటాం. ఏమంటాం?
జాహ్నవి కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వ్, ఇదిగో దాన్ని డెబిట్ చేస్తాం. కన్సైన్మెంట్ సరుకు నిల్వ రిజర్వ్, దీన్ని డెబిట్ చేస్తాం. బాగా బాగా చదవాలి, టైం అయిపోతుంది. ఈ చిట్టాబద్దులు ఖాతాలు నమూనా అంటే కన్సైన్మెంట్ ఖాతాలు ఏమొస్తాయి, కన్సైనీ ఖాతాలు ఏమొస్తాయి, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాలో ఏమొస్తాయి, అవి మనం బాగా చదువుకోవాలి. అదేవిధంగా కన్సైనీ పుస్తకాల్లో చిట్టాబద్దులు, కన్సైనీ పుస్తకాల్లో ఏ చిట్టాబద్దులు వస్తాయి. తర్వాత కన్సైనీ పుస్తకాలు మనం ఏమేస్తామంటే కన్సైనర్ ఖాతా ఒకటే వేస్తాం. కన్సైనీ పుస్తకాలలో మనం వేసే ఖాతా ఏంటంటే ఓన్లీ వన్ అకౌంట్, దట్ ఈజ్ కన్సైనర్ అకౌంట్. అది మాత్రమే మనం నమోదు చేయటం అనేది జరుగుతుంది. ఇవి చిట్టాబద్దులు బాగా వస్తే, చిట్టాబద్దులు ఆవర్జా ఖాతాలు మనకి బాగా వస్తేనే లెక్కలు అనేవి వస్తాయి, లేకపోతే లెక్కలు మనం చేయలేం. కాబట్టి మీరు బాగా ఏం చేయాలంటే చదవాలి. టైం అయిపోయింది, మరి బాగా చదవాలి చిట్టాబద్దులు. రేపటి నుంచి లెక్కలు మొదలు పెడదాం. చదువుతారా అందరూ? హలో.